గిరిజన బాలిక ఎక్కడా బాబు, 10 రోజులైనా ఆచూకలేంచినారు, ఈ బాలిక పైన తెచ్చి చూపించు, ఈ బాలికనైనా తెచ్చి చూపించు పవన్ అని చెప్పి అడుగుతూ రాశారు. గిరిజన బాలిక ఎక్కడా బాబు అని చెప్పి రాశారు. దానికి సంబంధించి నాడు ప్రగల్భాలు పలికి నేడు మౌనముద్రలో సీఎం, డిప్యూటీ సీఎం, బాధిత కుటుంబాన్ని కనీసం పలకరించిన హోంమంత్రి అనిత. అసలు కుటుంబం దగ్గరికే వెళ్ళని నంద్యాల జిల్లా మంత్రులు, నిందితులకు కొమ్ము కాస్తున్న జిల్లా టీడీపీ పెద్దలు, కేసును పక్కదారి పట్టిస్తున్న పోలీసులు. వారం రోజులుగా పోలీసుల అదుపులో 3 నిందితులు. బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్టు తెలిపిన నిందితులు. బాలిక అదృశ్యం వెనక టీడీపీ సన్నిహితులు. అసలు దోషులను కాపాడేందుకే చంద్రబాబు ప్రభుత్వం పన్నాగం. ఇది దళిత బాలిక, గిరిజన బాలిక ఎక్కడ అని చెప్పి దాదాపు 7th రోజు జరిగింది. జూలై 7th రోజు ఒక 3 వ్యక్తులు 5వ తరగతి చదువుతున్న అమ్మాయిని, గిరిజన కూతురు అమ్మాయిని రేప్ చేసి చంపేసి కాలువలో పడేసిన అని చెప్పి చెప్పారు. దీనిపైన ఈ రోజు వరకు కూడా అడుగు ముందుకు పడలా. ఒక 3 అరెస్ట్ చేసినామని చెప్తున్నారు. అసలు అరెస్ట్ చేశారు 3 ఓకే, మరి ఆ బాలిక శవం ఉందా, బతికుందా, మనిషి ఉందా లేదా, ఉంటే ఎక్కడుంది, చంపేసిన అంటున్నారు, చంపేస్తే ఎక్కడ పడేశారు, కనీసం రికవరీ అయిందే డెడ్ బాడీ అనేది ప్రభుత్వం వైపు నుంచి సమాధానం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 34,000 మంది మహిళల్ని అపహరించారు, బాలికలను అపహరించారు అన్నారు. ఎక్కడ మరి దాని గురించి నెల అయింది. ఆ 34,000 మంది ఎక్కడ ఉన్నారు, నిజంగానే కిడ్నాప్ చేస్తే వాళ్ళ సంగతి ఏందో ఆచూకీ తెలిపారా? మరి కనీసం వాళ్ళ తెలిపారు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చాక ఒక బాలిక హత్య చేయబడి నిందితులు మీ రిమాండ్లో, మీ కస్టడీలో ఉంటే ఇంతవరకు ఆ బాలిక డెడ్ బాడీ ఎక్కడ ఉందని చెప్పే పరిస్థితి లేదు. దీనిపైన నోరు ఎందుకు మెదపట్లేదు, మౌన ముద్ర ఎందుకు పాటిస్తున్నారు అటు చంద్రబాబు కానీ ఇటు డిప్యూటీ సీఎం కానీ అని చెప్పి ఒక వార్తని రాశారు. దీనిపైన మొత్తానికి అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరో దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండటం వల్లనే దీనికి సంబంధించిన విచారణ కరెక్ట్గా జరగట్లేదు. అసలు దోషులను తప్పించడానికి ఒక 3 మైనర్లని అరెస్ట్ చేయించారు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. అసలు దోషులు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తప్పించే కార్యక్రమంలో ఇంకొకరిని సరెండర్ అయ్యేటట్టు చేసి, వాళ్ళు ఒప్పుకున్నట్టు చేశారు, అప్రూవర్గా మారేటట్టు చేశారు అనేది ఒక వాదన నడుస్తుంది. మరి దాంట్లో ఎంత నిజమో తెలియదు కానీ బయట చర్చ అదైతే అవుతుంది. అందుకే రాశారు కూడా, అసలు దోషులను కాపాడేందుకు చంద్రబాబు ప్రభుత్వం పన్నాగం, బాలిక అదృశ్యం వెనక టీడీపీ సన్నిహితులు ఉన్నారు. ఆ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ సన్నిహితులు, వాళ్ళని కాపాడటానికి అమాయకులైన 3 మైనర్లు పిల్లల్ని బలి చేశారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఈ రోజు వరకు కూడా మరి వాళ్ళు చెప్పారు అంటున్నారు, ఎక్కడ ఏంది ఎట్ట జరిగింది, నిజంగానే వాళ్ళే చేసి ఉంటే డెడ్ బాడీ దొరకాలి కదా, అడ్రస్ లేదు. కాబట్టి దీని వెనక అసలు వీళ్ళు కాదు దోషులు, అసలు దోషులు వేరే వాళ్ళు ఉన్నారు. అసలు దోషులను కాపాడే ప్రయత్నంలోనే ఇంత డిలే జరుగుతుంది అనేది సాక్షి పేపర్లో వార్త. దీనిపైన ప్రజల్లో కూడా అక్కడ చర్చ జరుగుతుంది. ఈవెన్ అక్కడున్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికార పార్టీకి సంబంధించి ఒక్కళ్ళు కూడా పోయి వాళ్ళని సంజాయించిన పరిస్థితి లేదు. అంటే దీని వెనక ఏదో కుట్ర జరుగుతుందని ఒక కోణం అయితే కనపడుతుంది.